ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నాదొక చిన్న విన్నపము, ప్రార్థన చేయండి. ధన సహాయం నాకేం అక్కర్లేదు, కానీ ప్రార్థన చేయండి. ఎందుకంటే నాకు తెలుసు, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది, ప్రార్థన బ్రతుకులు మారుస్తుంది, ప్రార్థన జీవితాలు మారుస్తుంది, ప్రార్థన నీ స్థితినే మారుస్తుంది, స్తుతి నీ స్థితిని మార్చునని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. మేము ఎంతో భారభరితమైన ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాను. దేవుని పిలుపు మేరకు, దేవుని దర్శనం మేరకు విశాఖపట్నం ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉన్నాం. అయితే ఏంటంటే, నా విన్నపం ఏంటంటే, విన్నపము జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మీకు. అయితే మాకు చిన్న మందిరము దేవుడిచ్చాడు విశాఖపట్నంలో. అది మా సొంతం కాదు, అద్దెకి రెంట్కి నడిపిస్తూ ఉన్నాం. ఈ మందిరము వాళ్ళు సడన్గా ఖాళీ చేసేయమని చెప్తూ ఉన్నారు. వాళ్ళకి ధనం అవసరం, అంత ఎక్కువ మనం ఇవ్వలేము కనుక మందిరం ఖాళీ చేయమంటున్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేయండి. దేవుడు మాకు మంచి మందిరాన్ని ఇచ్చినట్లుగా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని, మా పరిచర్యని జ్ఞాపకం చేసుకోండి. నా పేరు డేవిడ్ రాజ్. విశాఖపట్నం ఎంఈపీ కాలనీ సెక్టర్ 3లో నేను పరిచర్య చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మాకు మంచి మందిరాన్ని ఇచ్చేలాగున ప్రార్థన చేయండి. అదే కాదు, చాలా అవసరతలు ఉన్నాయి. మందిరానికి కావాల్సిన అవసరతల నిమిత్తమే తప్ప నా సొంత అవసరతలు నేను ఎప్పుడు దేవుణ్ణి అడగను. దేవుడి దగ్గర నేను ఎప్పుడు గోజాడలేదు, అడగలేదు. ఓన్లీ మందిరం నిమిత్తం అడుగుతూ ఉన్నాను. ప్రార్థన సహాయం కోరుతూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీరు చేసేటువంటి ఒక అరగంట ప్రార్థనలోనో, గంట ప్రార్థనలోనో నన్ను, నా పరిచర్యను, అంటే దేవుడు నాకు అప్పగించిన పరిచర్యను ఉద్దేశిస్తూ ఒక చిన్న ప్రార్థన మీరు మా కొరకు చేసినట్లయితే తప్పక దేవుడు విజయం ఇస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ మనవి చేసి అడుగుతున్న బ్రదర్ సిస్టర్స్ అందరూ, అక్క చెల్లెమ్మలు, అన్నదమ్ముళ్ళు, సేవకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందరినీ నేను విన్నపం చేసి అడుగుతూ ఉన్నాను. నాకు ధన సహాయం దేవుడిస్తాడు, మీరు ప్రార్థన చేయండి. నాకు ధన సహాయం దేవుడి నుంచి వస్తుంది, మీరు ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేస్తే చాలు. నా ఫోన్పే నెంబర్ కానీ, గూగుల్ పే నెంబర్ కానీ, మరి ఏ నెంబర్ లేదు నాకు, ఒకటే నెంబరు. నాకు ఆ నెంబర్ కూడా నేను ప్రార్థన నిమిత్తం పెడతాను. మీకు ఎటువంటి ప్రార్థన అవసరమైన మీరు వెంటనే నాకు కాల్ చేయొచ్చు. నేను ఖచ్చితంగా 100% నేను కాల్ రిసీవ్ చేసుకుంటాను. కాబట్టి మందిరం నిమిత్తం ప్రార్థన చేయండి. అద్దెకి మందిరం దొరికినా నాకు చాలు. సొంతంగా మందిరం దేవుడు ఇవ్వకపోయినా అద్దెకిస్తే నేను దేవుని కనపరచాలి, ప్రభు